హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడు మనకైతే మార్చ్ 2005లో అయితే మనం ఉన్నాము. ఇప్పుడు మనం కొనదగ్గ ఫోన్స్ ఏందనేది ఇప్పుడు చూద్దాము. అందులోనూ అండర్ 15K అయితే చాలామంది అయితే వెతుకుతున్నారు. అందుకనే మనమైతే అండర్ 15Kలో ఏవేవి ది బెస్ట్ చాయిస్ అనేది అయితే నేనైతే నా ఒపీనియన్ ప్రకారం అయితే చెప్తున్నాను. అందులో కొన్ని అయితే అడాప్టర్లు రావు. అవి కలుపుకుంటే మనకైతే 15,000 అయితే దాటిపోతాయి. అడాప్టర్ కాకుండా మనకు 15,000లో వచ్చే ఫోన్లు అయితే నేను సజెషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి నథింగ్ బ్రాండ్ అయినా సబ్ బ్రాండ్ అయినా సిఎంఎఫ్ ఫోన్ 1. ఇది మనకైతే 14,500కి అయితే వస్తుంది. ఇది 6+128 వేరియంట్. మనకి దీంట్లో చెప్పుకోదగ్గ ఏమున్నాయంటే 15,000 ఎందుకు పెట్టాలి అంటే దీంట్లో మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మీద అయితే వస్తుంది. అందులోనూ 6.67 సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే తోటి అయితే మనకు వస్తూ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 2 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా లాగా పనిచేస్తుంది. ఫ్రంట్కి వచ్చేసరికి 16 MP అయితే ఉన్నది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ. ఛార్జింగ్ విషయానికి వస్తే 33 ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు అడాప్టర్ రాదు. ఇదొక్కటైతే మైండ్లో పెట్టుకోరి. అడాప్టర్ తీసుకుంటే 1300 అయితే అవుతుంది. కాంబో పరంగా తీసుకుంటే మనకు 900 అయితే పడుతుంది. ఇదైతే పెట్టుకోండి. దేనిదంటే క్లీన్ యూఐ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ వస్తుంది ఈ బడ్జెట్లో. అదొకటైతే మంచి విషయము. నెక్స్ట్ విషయానికి వస్తే చాలామందికి అయితే ఇది పోకో M7 Pro అన్నమాట. మనకైతే 14,000 అంటే 13,990కి అయితే ఇదైతే వస్తుంది. దీంట్లో ఛార్జర్ కూడా వస్తుంది, ఇన్బాక్స్ తోటే వస్తుంది. ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా తోటి అయితే వస్తుంది. ఇది కూడా 6.67 ఫుల్ హెచ్డి LTPS జిఓఏ ఆమ్లో డిస్ప్లే. ఇది కూడా మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ వీళ్ళు ఒక మంచి విషయము 20 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే మనకైతే 5110 mAh తోటి అయితే మనకైతే వస్తుంది. చాలామందికి అయితే పోకో అనేసరికి వాళ్ళకి నచ్చకుండొచ్చు. ఇది రెడ్మీ యొక్క సబ్ బ్రాండ్, కానీ తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్స్ తోటి ఇదైతే వస్తుంది. నాకు బ్రాండ్ తోటి సంబంధం లేదు. మంచి ఫోన్ కావాలి అండర్ 15,000 అంటే ఈ ఫోన్ అయితే చూజ్ చేసుకోండి. మీకు లుక్ పరంగా కానీ దేని పరంగా అయినా సూపర్గా ఉంటుంది. 3 కలర్స్లో అయితే వస్తుంది. నెక్స్ట్ విషయానికి వస్తే చాలామంది అడుగుతుంటారు, నాకు ఇవేమొద్దు, నాకు వివో నుంచి ఒక ఫోన్ సజెస్ట్ చేయమంటే లేటెస్ట్గా లాంచ్ అయిన వివో T4X అయితే ఉన్నది. ఇది కూడా మనకైతే 14,000 అంటే 13,999 తోటి అయితే వస్తుంది. దీని విషయానికి వస్తే మెయిన్ విషయాలు డైమెన్సిటీ 7300 మీద వస్తుంది. 6.72 ఇంచెస్ ఇది అయితే IPS డిస్ప్లే తోటి అయితే వస్తుంది. కానీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బిగ్గర్ డిస్ప్లే కాకపోతే సూపర్ ఆమ్లో డిస్ప్లే అయితే కాదు. దీనికి కూడా బ్యాక్ సైడ్ 50 మెయిన్ మెగాపిక్సెల్ ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంది. ఇదొకటి అయితే మీరు ఆలోచించండి. దీంట్లో డ్రాబ్యాక్ అయితే ఇదే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే బిగ్గర్ బ్యాటరీ అనమాట. 6500 mAh అయితే ఉన్నది. మనకు ఛార్జర్ కూడా బాక్సులనే వస్తుంది. 44 వాట్ ఛార్జర్ అయితే మనకు బాక్సులనే వస్తుంది. ఒకవేళ వివో వాళ్ళు అయితే చూజ్ చేసుకుంటే ఇదైతే చూజ్ చేసుకోవచ్చు. కాకపోతే సెల్ఫీలు ఎక్కువ దిగుతాము, ఫ్రంట్ కెమెరా ఎక్కువ యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు అయితే మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే 8 మెగాపిక్సెల్ కాబట్టి మీరు అనుకున్నంత క్లారిటీ అయితే రాకపోవచ్చు. ఇది ఒకటి అయితే ఆలోచనలు అయితే పెట్టుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో పోకోలోనే ఉన్నది పోకో X6 నియో అని అయితే ఉన్నది. ఇది కూడా మనకు 14,000 అంటే 13,998కి అయితే ఇదైతే మనకు వస్తుంది. కాకపోతే దీంట్లో డైమెన్సిటీ 6080 తోటి అయితే వస్తుంది. 6.67 ఫుల్ హెచ్డి ఆమ్లెట్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చడానికి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 5000 mAh తోటి అయితే వస్తుంది. పోకో నుంచి ఇంకోటి కావాలనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు. లేదు నాకు ఒకసారి రియల్మీ నుంచి అయితే చూజ్ చేయండి అంటే మనకైతే రియల్మీ నుంచి రియల్మీ P1 5G అయితే ఉన్నది. ఇది కూడా మనకైతే 14,000 అంటే 13,299
38 రూపాయలకైతే వస్తుంది. ఇది కూడా మీడియాటెక్ ప్రాసెసరే మనకు. ఇది 7050 మీద అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఆమ్లోడ్ 128Hz రిఫ్రెష్ తోటి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 16 MP ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 5000 mAh అయితే ఉంటుంది. ఇవి మనకైతే టాప్ 5లో ఉన్నాయి. కొంతమంది ఉంటాడు నన్ను రెడ్మీ నుంచి కూడా ఒకసారి సజెస్ట్ చేయండి అంటే 14,500కి అయితే రెడ్మీ నోట్ 13 అయితే వస్తుంది. ఇది నోట్ 13 ప్రీవియస్ చెప్తారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మనకు బడ్జెట్లో కావాలని చూస్తారు, మంచి స్పెసిఫికేషన్స్ అవి ఇవి. కాబట్టి దీంట్లో ఏముందంటే ప్రాసెసర్ విషయానికి వస్తే కొద్దిగా డ్రాప్ అయితే ఉంటుంది. అది మీడియాటెక్ డైమెన్సిటీ 6080. ఇక మిగతా విషయానికంటే సూపర్గానే ఉంటాయి. ఇది కూడా వివో మాదిరిలానే తయారైపోయింది. లుక్ బాగుండి పర్ఫార్మెన్స్ తక్కువ ఉండి కెమెరాలు కానీ బ్యాటరీ కానీ బాగుంటాయి. ఇది కూడా రెడ్మీ వివో లాగానే తయారైంది, ఆఫ్లైన్ మార్కెట్ను టార్గెట్ చేసుకొని. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఆమ్లెట్ డిస్ప్లే 128Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 5000 mAh తోటి అయితే వస్తుంది. ఇదైతే చూసుకోండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఇచ్చిండు. అందులోనూ 108 అంటే పర్లేదు కొద్దిగా అయితే, మరీ అంత అని అయితే చెప్పాను. ఇంకా కొంతమంది ఉంటారు అన్నీ చెప్తున్నావు కానీ అన్న మనకైతే సామ్సంగ్ నుంచి ఏదైనా ప్రిపేర్ చేయన్నా అనుకుంటే దాని నుంచి ఉంది సామ్సంగ్ గెలాక్సీ F16 కానీ M16 కానీ ఇవి రెండు ఒకటే అన్నమాట. ఇది M సిరీస్లో ఒకటి, F సిరీస్లో ఒకటి అయితే తీసుకొచ్చారు. మీకు మాకు 14,000లోనే కావాలి అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకైతే 4GB 128 వేరియంట్ అయితే 12,500కి అయితే ఉన్నది. 6GB 128 అయితే మనకు 14,000 దాకా పోతుంది. నాకు బేసిక్ వేరియంటే చాలు, నాకు అడాప్టర్ తోటి కావాలి 14,000 అంటే అడాప్టర్ 1500 వేసుకున్నా కానీ 12,500 తోటి అయితే సామ్సంగ్ గెలాక్సీ F16 అయితే వస్తుంది. దీని మీడియాటెక్ డైమెన్సిటీ 6300 మీద అయితే రన్ అవుతుంది. 6.7 ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మైండ్లో పెట్టుకోండి, సామ్సంగ్ డిస్ప్లేలు అంటే సూపర్గా ఉంటాయి. మనకు తెలిసిందే, బడ్జెట్ను బట్టి మనం కేటగిరీని అయితే ఎంచుకోవచ్చు. మీరు 15,000లో నాకు సూపర్ పర్ఫార్మెన్స్ అన్నీ కావాలనుకుంటే మాత్రం కుదరదు, కొన్ని అయితే కాంప్రమైజ్ అవుతాయి అన్నమాట. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్కి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్గా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకైతే అడాప్టర్ అయితే మనకు బాక్సులను అయితే రాదు, మీరు సపరేట్గా పర్చేజ్ చేసుకోవాలి, అదొకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఈసారి రిలీజ్ అయిన రియల్మీ నుంచి వచ్చిన రియల్మీ P3X, ఇది కూడా 14,000లోనే వస్తుంది, అంటే 13,999 అయితే ఉన్నది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మీద అయితే వస్తుంది. డిస్ప్లే కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది, 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి. ఇది IPS డిస్ప్లే తోటి వస్తుంది, అయినా కానీ 128Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. 8 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోటి అయితే వస్తుంది. 45 వాట్ ఛార్జర్ వస్తుంది. బాక్సులను అయితే అన్ని కంటెంట్ అయితే వస్తాయి. కాకపోతే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంది. ఒకవేళ ఫ్రంట్ కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే చూస్ చేసుకోండి. అందులోనూ దీంట్లో IPS డిస్ప్లే అయితే వస్తుంది. బ్యాటరీ బాగున్నది, కాకపోతే ఏంటంటే IPS డిస్ప్లే వస్తుంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ అయితే ఉన్నది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని అయితే ఇవైతే చూస్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇక IQ నుంచి కావాలంటే IQ Z9X అని ఉంది, లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది మనకి. ఇదైతే ఇది చూసుకున్నట్లయితే మనకు 11,000లోనే వస్తుంది. స్నాప్డ్రాగన్ వేరియంట్ 6Gen 1 తోటి అయితే వస్తుంది. ఇది కూడా 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే, 120Hz రేట్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ ఉన్నది. 6000 mAh తోటి అయితే వస్తుంది. ఛార్జర్ కూడా మనకైతే బాక్సుల్లో వస్తుంది. ఇక టాప్ 10లోకి వస్తే మనకైతే మోటరోలా నుంచి సజెషన్ చేయలేదని చాలామంది అనుకుంటారు. మోటరోలా ఏంటంటే
క్లీన్ యూఐ అయితే ఉంటాయి, తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ కూడా ఉండేది ఏకైక ఫోన్ ఏంటంటే ఇప్పట్లో ఐక్యూ అండ్ మోటరోలా అనమాట. ఇవి రెండే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మోటరోలాకి సంబంధించింది మోటో G64 5G. ఇదైతే మనకైతే 24 అయితే లాంచ్ అయింది. దాదాపు ఒక సంవత్సరం అవుతుంది అనుకోండి. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 తోటైతే వస్తుంది. 6.5 ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అయినా కానీ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లాగా పనిచేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా లాగా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ 16 MP అయితే ఉంటుంది. 6000 mAh తోటి బ్యాటరీ తోటి అయితే వస్తుంది. చార్జర్ కూడా మనకైతే బాక్సుల్లో వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోరి. ఇదైతే టాప్ 3 అనమాట. ఫ్లిప్కార్ట్లో మనకైతే సేల్లో నడుస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో నడిచే టాప్ 10 మొబైల్స్ని అయితే నేనైతే చూజ్ చేసినాను. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియో? ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన విఆర్ఎస్ తెలుగు టెక్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకేదైనా మీరైతే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కానీ లైక్ కానీ డిస్లైక్ కానీ కామెంట్ కానీ ఏదైనా కానీ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.